ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక ఉదయకాలం మనకు దేవుడు మంచి శ్రేష్టమైన వాక్య భాగాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒక శుభవార్త ప్రభు మనకిస్తున్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఎవరైతే క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తు రక్తంలో తమ పాపాలు కడుక్కొని ప్రభుతో సంబంధం కలిగి ప్రభుత్వ యొక్క ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడి క్రీస్తులో కలిసి జీవిస్తూ ఉంటారో వారికి ఏ శిక్షా విధియో లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు లేదని మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరముల నియమము నుండి మనను విడిపించెను. ఆత్మ యొక్క నియమము క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనలను పాపమరముల నియమము నుండి విడిపించింది. అంతేకాదు ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్ర ప్రకారం కంటికి కన్ను పంటికి పన్ను అనే లెక్క ఉంటుంది. అంతేకాదు ప్రతిసారి కూడా పాపం చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక పశువుని కానీ లేకపోతే పక్షిని కానీ వధించి ఆ రక్తంతో ఆ పాపాల మీద తుడిచివేస్తూ ఉండాలి. కానీ ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆయన ఒక్కసారే పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, పవిత్రుడిగా నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగం అయిపోయి ఆయన మళ్ళా బలి అవసరం లేకుండా ఆయన ఒక్కసారే తన యొక్క సమస్తాన్ని ప్రభు మన కొరకు అప్పగించి బలైపోయి ఆయన పొందిన దెబ్బల చేత మన గాయములకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలకు విమోచన కలగటానికి ఆయన మన రక్షణకు కారకుడుగా అయ్యాడు. కాబట్టి ప్రభువుని బట్టి మనకు ఆ శిక్ష లేదు కాబట్టి ఆ శిక్ష కొట్టివేయబడింది. అంతేకాదు 4వ వచనం మనం చదువుకుంటే 3:4 సేవను అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధ నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారు ఎంత క్లియర్గా రాయబడిందో. తన సొంత కుమారుని పంపించి మనకు బదులుగా మనను శిక్ష పొందటానికి తన కుమారుని అర్పించాడు. కాబట్టి తన కుమారుడు చేసిన బలియాగం ద్వారా పాప శిక్ష రద్దు చేయబడింది. తన కుమారుని మీద శిక్ష విధించినందువలన ఈరోజు నీకు నాకు ఆ శిక్ష లేదనమాట. కాబట్టి ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, వారు తన సొంత రక్షకుని అంగీకరిస్తారో వారికి పాపమును గురించి శిక్ష వారికి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల వాక్యం ప్రియులారా, ఇంతవరకు మీరు కూడా రక్షణ పొంది ఉంటే దేవునికి స్తోత్రం. ఇంతవరకు పొందకుండా ఉంటే గనక ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీకు ఒక శుభవార్త. నువ్వు గనక ప్రభువును గుర్తెరిగి ప్రభు యొక్క రక్తంలో పాపాలు కడగబడి నువ్వు రక్షించబడితే నీకు శిక్షా విధి లేదని ప్రభువు నీకు నాకు అభయం ఇస్తుండగా, ఒకవేళ ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజైనా ప్రభు కొరకు నీ హృదయాన్ని ఇచ్చి రక్షణ పొంది ప్రభు బిడ్డగా, ప్రభు కుమార్తెగా, కుమారుడుగా అంగీకరించబడాలని ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూస్తే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? అవును, ప్రభువే మన పక్షంగా ఉంటే ఇంక విరోధి ఎవరు ఉంటారు? ఎవరు మనకు శిక్ష విధిస్తారు? కాబట్టి ప్రభువే మన పక్షంగా ఉన్నప్పుడు మనము కూడా ప్రభు పక్షపు వారుగా మారితే తప్పకుండా ప్రతి శిక్ష నుంచి తప్పించబడతాము. అది కాబట్టి మనం అది తెలుసుకొని ప్రభువులో ముందుకు సాగిపోవాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనం చదువుకున్న ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూస్తారు, ఇక్కడ ప్రభు మన యొక్క శాపాన్ని ఆయన మోసి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనను విమోచించాడు. కాబట్టి మనకి ఇక శిక్ష లేదు. ఉదయకాలం సమయంలో ఈ శుభవార్తను మనలోనే ఉంచుకోవటం కాదు, కానీ ఇతరులకు కూడా చెప్పి అనేకుల్ని ప్రభు వైపు మళ్ళిద్దాం.
ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు రక్షణ పొంది ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో వారు కూడా రక్షణ పొంది ప్రభా శిక్షను తప్పించబడటానికి సహాయం చేయండి. ఈ దినం వెళుతున్న మార్గాల్లో చేస్తున్న పనిపాట్లో తోడుగుండండి. దీని బర్త్డే మ్యారేజ్ చేసుకుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కృప పాత్రలుగా చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.